తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా తెలంగాణ భవన్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం పూర్తయిన సందర్భంగా తెలంగాణ భవన్ నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలలో తెలంగాణ ప్రదాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అమరులకు శ్రద్ధాంజలి ఘటించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనంతరం ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ 60 ఏండ్ల పోరాటానికి ఫలితంగా 4 కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా త్యాగాల పునాదులపై సిద్ధించిన రాష్ట్రం తెలంగాణ ఆత్మ గౌరవ పాలనతో అభివృద్ధి శిఖరాలను తాకిన ఈ నేల నేడు స్వార్థ ప్రయోజనాల మాటున విలవిలలాడుతోంది. అమరుల త్యాగాలు తాకట్టు పెడుతుంటే తల్లడిల్లుతుంది. దశాబ్ది అవతరణ ఉత్సవాల వేళ దీనంగా నిట్టూరుస్తూ అమరులు మళ్లీ పుడతారని ఆశగా ఎదురు చూస్తుందన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు మరియు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలుసుకోవాలని ఉన్నదే మరి నిండా తెలుసుకోవాలని ఉన్నదే ఒకటే మాట నేను మీకు చెప్తా ఉన్నా, దేవుడిచ్చినటువంటి ఆయుష్ నాకు ఎంతవరకు ఉంటే అంతవరకు 100కు 100% చివరి శ్వాస వరకు కూడా తెలంగాణ కోసం పనిచేస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లో విశ్రమించే ప్రశ్న లేదు, విరమణ చేసే ప్రశ్న లేదు. తెలంగాణ ప్రజలకు కూడా ఈ వేదిక నుంచి నేను హామీ ఇస్తా ఉన్నా, ఈ పార్టీ పుట్టిందే మీకోసం, ఈ పార్టీ ఉన్నదే మీకోసం, తప్పకుండా మీకోసం అడుగడుగున పోరాటం చేస్తుంది. ఎటువంటి త్యాగాలకైనా